UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బిగ్ బాస్ స్టార్ట్ అయింది చూసావా? చూసా. ఎప్పుడు చూసావు? నిన్నే కదా స్టార్ట్ అయింది. అసలు ఇంట్రెస్ట్ లేదు కదా, ఎలా చూసావు? ఇంట్రెస్ట్ లేకుండానే చూసాను. ఎవరు వచ్చారానా? ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదు. ఏం తెలియదు, ఒక్కరు కూడా తెలియదు, నాగార్జున తప్ప. అంటే ఎవ్వరు తెలియలేదా? ఇంకో విషయం తెలుసా? చెప్పు. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, ఎవ్వరు రాలేదు మనం అనుకున్నట్టు. మరి అందుకే తెలియదు. అంటే అనుకున్న వాళ్ళు తెలుసా నీకు? మరి వేణుస్వామి తెలుసు కదా. తెలియదురా, తెలిసినా చెప్పను. భాష వచ్చాడు కదా బానే, అదొక్కటి అయ్యింది. తెలుగు భాష, హిందీ భాష, శేఖర్ భాష. శేఖర్. అయ్యో ఓకే, నేను లీస్ట్ చెప్తూ ఉంటాను. ఈసారి ఇద్దరు కలిసి వచ్చారు, పేరుగా పంపించారు. ఎందుకంటావు అలా? ఏమో మరి, బయట ఎవరు లేరేమో వాళ్ళకి. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఏమో ఏమైనా కొత్తగా ఇంట్రెస్టింగ్ ఏమైనా క్రియేట్ చేద్దామని పంపించారేమో నేను అనుకుంటున్నాను. ఏం క్రియేట్ చేయరని నేను అనుకుంటున్నా. సరే, బాగానే ఇంట్రెస్ట్గానే ఉన్నారు. నేనైతే లీస్ట్ రాసుకుని వచ్చాను, నేను నీకు చెప్తాను విడు. రష్మి, సో ఆమె బాగానే సింగిల్ అని చెప్పింది వచ్చి. అండ్ నిఖిల్ పేరుగా పంపించారు, తనే సెలెక్ట్ చేసుకుందిలే. రష్మి విన్నాను కానీ ఇంతకీ యష్మి ఎవరు? సీరియల్ యాక్ట్ చేసిందిలే, వీళ్ళిద్దరు సీరియల్ యాక్టర్స్. ఓకే, సో అంటే సీరియల్ సీరియల్స్గా వచ్చారంటే ఇక్కడ మింగిల్స్ అవుదామనా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఏమో అంటే ఇద్దరిని సీరియల్గా తీసుకున్నారు, మింగిల్ చేస్తారేమో, ఏమో తెలియదు మనకి. అంటే మింగిల్స్ అవుదామని ఈ షో నడుస్తుందా? ఏమో బెడ్స్ కూడా అలానే తీసుకున్నారు, కొంచెం డిఫరెంట్గా రెండింటిని కలిపి. సో పేరుగానే అలానే ఉంటారేమో, ఏమో ఎవరికి తెలుసు. ఓకే, అయితే చూడక్కర్లేదు బిగ్ బాస్ 8. అవునా, నిజమా? ఏమో నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నీ పక్కన ఎవరు ఉంటారో తెలియదు కదా, సో వేరేగా వెళ్తే వేరేగా వెళ్ళిపోతుంది, వద్దులే. నిఖిల్ కూడా సింగిల్ అని చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇద్దరు సింగిల్, వీళ్ళిద్దరి దగ్గర ఏమైనా కలుస్తుంది అంటావా? లైక్ లవ్ కానీ రొమాంటిక్ కానీ? నిఖిల్ ఆల్రెడీ కావ్యతో ఉన్నాడు కదా, ప్రతి షోలో కావ్యతోనే వెళ్తాడు కదా. ఏమో ఈ షోలో బోర్ కొట్టేసింది ఏమో, ఈమెతో వచ్చారేమో, ఎవరికి తెలుసు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఓకే, బోర్ కొట్టేసి వచ్చాడా? ఏమో టీఆర్పీ కోసమేమో, దేనికోసం అయినా ఏమైనా కొత్తగా క్రియేట్ చేద్దామనేమో, ఎంటర్టైన్మెంట్ ఇద్దామేమో. నీకు ఎలా బిగ్ బాస్ అంటే నచ్చదు, ఎస్. సో నీలాంటి వాళ్ళకి ఏమైనా కొత్తగా చూపిద్దామనేమో. కొత్తగా చూపించేది ఏం లేదు, షో చేయడం, బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ మేము సింగిల్ అని చెప్పుకోవడం. ఏమో నేనైతే అనుకుంటున్నాను వీళ్ళిద్దరికి బాగానే సెట్ అవుతుందేమో, ఏమైనా లవ్ ట్రాక్ అలా రొమాంటిక్గా బాగానే కలిసి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. ఏమో, దీప్తి సునైనా ఇప్పుడు షణ్ముఖ్ విడిపోయినట్టే, ఇప్పుడు నిఖిల్ కూడా బయట కావ్యతో ఇప్పుడు రిలేషన్లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరు బయటకు వెళ్ళక వీళ్ళు విడిపోతే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? బయట విషయాలు తెలీదు, కామన్గా బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళందరూ నేను సింగిల్ అని చెప్పుకుంటారు, ఒక ట్రాక్ నడపడానికో ఇంట్రెస్ట్ చూపించడానికో. సో అలా చెప్పారేమో అని అనుకుంటున్నాను. జనాలు పిచ్చోళ్ళు. ఏమో అది నీకే వదిలేస్తున్నాను, నీ ఊహలకే వదిలేస్తున్నాను. ఓకే, థర్డ్ పర్సన్ అభయ్ నవీన్, విజయ్ దేవరకొండ ఫ్రెండ్. ఓకే, సో నెక్స్ట్ ఎవరంటే ప్రేరణ కంబం. ఈమెనేమైతే నేను ఫస్ట్ టైం వింటున్నాను, నేను అంతగా తెలియదు. ప్రేరణ అంటే రష్మిక మందన ఫ్రెండ్ అనుకుంటా. అంటే వాళ్ళిద్దరు లాగా వీళ్ళిద్దరు కూడా బర్డ్సా? ప్రేరణ కంబం కొంచెం పర్వాలేదు, కొంచెం ఓవర్గానే మాట్లాడుతుంది, యాక్టివ్గా. అదే అంటున్నా, విజయ్ దేవరకొండ రష్మిక ఎట్లా లవ్ బర్డ్స్, వీళ్ళిద్దరు కూడా లవ్ బర్డ్స్ అవుదామని వచ్చే. అలా అదే వాళ్ళిద్దరు ఏమైనా అనుకొని పంపించారా వీళ్ళని రికమెండ్ చేసి అని? అది నార్మల్గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏమైనా వాళ్ళిద్దరు కలిసి ఓకే వీళ్ళిద్దరిని పేరుగా పంపిస్తే బాగుంటుంది అని చెప్పి పంపించారేమో. వాళ్ళకు ఉంటాయి, మనకి తెలియవు అవన్నీ. ఏమో, బిగ్ బాస్ 8 అనే టైటిల్ తీసేసి లవ్ బాస్ 8 అని పెడితే బెటర్. సరే, మనం స్టార్ట్ చేద్దామా పోనీ? అదేదో ఆ ప్రోగ్రామ్ ఏదో, నీలో చాలా క్రియేటివిటీ ఉంది కదా, మనం నెక్స్ట్ చేద్దాం అయితే. ఓకే సరేలే, కానీ వీళ్ళిద్దరిది ఎలా ఉండబోతుంది? లోపలికి వెళ్తే బాగానే ఉంటారా, లేదంటే కొట్టుకుని చచ్చిపోతారంటావా? ఏమో, అంటే విజయ్ దేవరకొండ ఫ్రెండ్, తను కూడా బాగానే మూవీస్లో యాక్ట్ చేశాడు, తిను కూడా రష్మిక ఫ్రెండ్, కానీ అంత ఫేమ్ రాలేదు. వాళ్ళిద్దరూ ఎట్లా తెలుసో వీళ్ళిద్దరూ ముందే తెలిసే ఉండొచ్చేమో. ఇంకొకటి ఏంటంటే అబ్బాయి చాలా సైలెంట్గా కనిపిస్తున్నాడు, కోపం వచ్చినా సైలెంట్గా ఉన్నట్టు, ఇలా డీసెంట్గానే ఉంటాను అని వాళ్ళ వైఫ్ కూడా చెప్పింది.
ప్రేరణ ఏమో ఓ వసపిట్ట వాగుతూనే ఉంటుంది. వీళ్ళిద్దరికి బాగానే సింక్ అవుతుందేమో. తినేమో సైలెంట్ కూర్చుంటాడు, తినేమో వాగుతూ ఉంటుంది, బాగానే ఉంటుందేమో అనుకుంటున్నా. నువ్వేమంటావు? ఇద్దరికి కూడా రీసెంట్లీ మ్యారేజ్ అయినట్టుంది కదా. అయ్యా రీసెంట్గానే మ్యారేజ్ అయ్యింది, ఏమో బాగానే కలుస్తారు అనుకుంటున్నా. నువ్వేమంటావు? కలిస్తే ఎట్లా చెప్పు. సో బయట విడిపోతారంటావా? అంతే. ఏమో చూద్దాం. 5th పర్సన్ ఎవరంటే ఆదిత్య ఓం. బాగానే సైలెంట్గా వచ్చాడు, సైలెంట్గానే వెళ్ళిపోయాడు. సినిమాలో కూడా అంతే కదా, సైలెంట్గా వచ్చాడు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇందులో కూడా బిగ్ బాస్లో కూడా సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతాడు అంటున్నావా నువ్వు? అంతే మరి. సరే చూద్దాం. నేనైతే చూద్దాం, లోపలికి వెళ్ళాక ఏమైనా క్రియేట్ చేస్తాడేమో అనుకుంటున్నాను. ఏమో, నాకు తెలిసి ఒక 1 వీక్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే, ఆదిత్య ఓంకి ఎవరు వచ్చారంటే పేరుగా సోనియా ఆకుల. ఓకే, తన గురించి కూడా నాకు అంతగా ఐడియా లేదు. ఆర్జీవి బ్యూటీ కదరా. అవునవును, ఆర్జీవి కూడా చిన్న వీడియో చెప్పాడు, ఇది నా మూవీలో చేసింది, ఈ అమ్మాయి మీకు తెలియదేమో అన్నట్టుగా చెప్పినట్టు అనిపించింది నాకు కూడా. ఆ విషయంలో డాన్స్ ఏమంత ఏం చేయలేదు. వీళ్ళిద్దరూ చాలా సైలెంట్గానే అనిపించారు నాకైతే. అయితే సైలెంట్గా వెళ్ళిపోతారు. ఏమో చూద్దాం, ఏమో లోపలికి వెళ్ళాక ఏమైనా క్రియేట్ చేయొచ్చేమో అనుకుంటున్నాను. సైలెంట్నెస్ ని క్రియేట్ చేస్తారు లోపల కూడా. ఏమో సైలెంట్ రొమాన్స్, సైలెంట్ కెమిస్ట్రీ, ఏమో ఎవరికి తెలుసు. సైలెంట్ లవ్ స్టోరీ. ఎలా ఉందిరా? ఓకే, బెజవాడ బేబక్క డ్యాన్స్ సావ కొట్టేసింది, సాంగ్స్ బాగా పాడుతుంది. బెజవాడ బేబక్క పేరుగా ఎవరంటే శేఖర్ భాష, నీ ఫేవరెట్. ఓకే, సో బాగానే మాట్లాడుతున్నాడు, ఇంట్రెస్ట్గానే ఉన్నాడు, సైలెంట్గా. వీళ్ళిద్దరు పేరు సెట్ అవుతుంది, సావ కొట్టేస్తారు బిగ్ బాస్. వీళ్ళిద్దరు వల్ల టీఆర్పీ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అందుకే పెట్టారు మరి. చాలా స్క్రిప్టెడ్గా అందరినీ నాకు ఏమనిపించిందంటే, ఫస్ట్ సింగిల్ అన్నారు, తర్వాత ఇది విజయ్ దేవరకొండకి రష్మికకి కావాలని కలిపినట్టు ఉంది. వీళ్ళేమో హైపర్ యాక్టివ్ బెజవాడ బేబక్క, తినేమో కొంచెం కామన్గా సైలెంట్గా ఉంటాడు, కొంచెం బాగానే మాట్లాడి కన్విన్స్ చేస్తూ ఉంటాడు శేఖర్ భాష. వీళ్ళిద్దరికి కావాలని కలిపారేమో నేను అనుకుంటున్నాను, వీళ్ళందరికీ స్క్రిప్టెడ్ ఏమో అనుకుంటున్నాను. నిన్ననే ఆల్రెడీ చూసాం కదా, గేమ్ కొంచెం స్టార్ట్ అయ్యింది, వాళ్ళే విన్ అవ్వడం కూడా జరిగింది యాక్చువల్గా అయితే. సో బయటకి వెళ్ళినా వీళ్ళిద్దరే విన్నింగ్గా వెళ్తారేమో మేబీ జంటగా. ఒకవేళ ప్రైజ్ ఇస్తే జంటకే ఇస్తారా లేదంటే సింగిల్ ఇస్తారా? అదే సస్పెన్స్, చాలా సస్పెన్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే రేషన్ కూడా గేమ్స్ ఆడుతూ గెలుచుకోవాలి అని అంటున్నారు, నో క్యాప్టెన్స్ అంటున్నారు, చాలా ఉన్నాయి. చూద్దాం, నాకైతే ఇంట్రెస్ట్గానే అనిపించింది. అంటే నో క్యాప్టెన్స్ ఉన్నప్పుడే ఎవరి మాట ఒకరు వినలేదు, కెప్టెన్ మాట. ఇప్పుడు కెప్టెన్స్ లేరంటే ఇంకా రెచ్చిపోతారు. అదే రెచ్చిపోతారు, జుట్లు పట్టుకుని పీకేసుకుంటారు, ఎవడి మాట ఎవడు వినడు. అదే ఇంట్రెస్టింగ్ కొంచెం. ఇప్పుడు జనాలకి ఏంటంటే ట్రెండ్ కొట్టేసుకోవడాలు, తిట్టేసుకోవడాలు, చంపేసుకోవడాలు, ఇవే ట్రెండ్. కాబట్టి అదే క్రియేట్ చేశారేమో అనుకుంటున్నాను నేనైతే. ఏమో కొత్త ట్విస్ట్స్ వస్తాయి అంటున్నారు, టర్న్స్ వస్తాయి అంటున్నారు. ట్విస్ట్స్ ఏమున్నాయి అందులో? నో రేషన్, అదొక ట్విస్టేనా అట్లీస్ట్? ఏమో రెడీమేడ్ గా అన్ని ఫుడ్ ఇచ్చేస్తారేమో. ఫుడ్ కోసం ఎంతమంది కొట్టుకొని చంపేసుకుంటారు కూడా ఫుడ్ కోసం. ఫుడ్ వండి పెట్టడానికి ఈసారి ఎవరు లేరు అక్కడ. సో రెడీమేడ్ గా ఇస్తాడేమో, రేషన్ ఏమి ఇవ్వకుండా. అలా ఏం చేయరు. కానీ ఒకటి, నువ్వేం తినకుండా ఉంటే నీకు చాలా కోపం వచ్చేస్తుంటది, ఎందుకు కోపం అయిపోతున్నావు కూడా నీకు తెలియదు. సో అదే క్రియేట్ చేయబోతున్నాడేమో అనుకుంటున్నాను నేను. ఆకలితో అందరినీ రెచ్చగొడుతున్నాడేమో అనుకుంటున్నా. సో శేఖర్ భాష ఎలా వచ్చిండంటే, బెజవాడ బేబక్ అయితే డ్యాన్స్తో చంపేసింది, సాంగ్స్ అయితే రక్కుమ్మేస్తుంది. శేఖర్ భాష అయితే ఏవీతో వచ్చాడు సైలెంట్గా. ఇక్కడ ఉన్నప్పుడు గొడవలు, కేసు అయిపోయి అమ్మాయిలతో చెప్పు దెబ్బలు తినేసి బిగ్ బాస్కి ఎందుకు తీసుకున్నారు అనుకుంటున్నావు నువ్వు? ఇక్కడ కూడా తను తినడానికి వచ్చి ఉంటాడు, చెప్పులు దెబ్బలు తినడానికి తీసుకున్నారేమో అనుకుంటున్నాను నేనైతే. నేను అంతే అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఏవీలో 18 years FM వర్క్ చేశాడంట, ఎవ్వరికీ తెలియదు అసలు. ఈ గొడవ తర్వాతే తెలుసు మనకి. అవునా? గొడవల వల్లే కదరా ఫేమస్ అవుతారు. అది కావాలని చేశారో, చెప్పు దెబ్బలు తిన్నందుకు ఫేమస్ అయ్యారో, అన్ని అయినందుకు అయ్యారో మనకి తెలియదు. కానీ నాకైతే అర్థమవుతుంది, శేఖర్ భాషకి లావణ్య నుంచి ఒక విముక్తి చెందుతారు. అది నిజమే. కానీ ఇక్కడ కేసులు నడుస్తున్నప్పుడు బిగ్ బాస్కి ఎలా వెళ్ళిపోయారు? అయినా బిగ్ బాస్లో ఎలా తీసుకున్నారని నా డౌట్. అది బిగ్ బాస్కే తెలియాలి. మేబీ ట్రెండింగ్లో ఉన్నాడు, మంచిగా టీఆర్పీ పెరుగుతుంది అని వాళ్ళు స్వార్థంగా తీసుకున్నారో లేదో మనకు తెలీదు. ఎంటర్టైన్మెంట్ అయితే బాగా ఇస్తారు, వీళ్ళిద్దరు బాగా ఇస్తారు. లావణ్య నుంచి రక్షణ ఏమైనా ఇవ్వాలి అని బిగ్ బాస్ లోపలికి పంపించారేమో.
ఆల్రెడీ అటాక్ జరిగింది కదా. అలా అయి ఉండదులే, ఏమో లోపల కూడా ఏమైనా బాగానే కొట్టించుకుంటాడు, పేషెన్స్ బాగానే ఉన్నాయి. అమ్మాయిలు ఏమైనా అంటే బాగానే తన్నించుకుంటాడు, ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది అన్నట్టు తీసుకున్నట్టు నాకు అనిపించింది. ఏమో బాగానే ఆడుతున్నారు, వీళ్ళ జంట బాగుంది. అందరి జంటల కన్నా నేను ఏదైనా పాజిటివ్గా చెప్పదలుచుకుంటే ఒక శేఖర్ భాషాది, బేబక్. అవును, వీళ్ళ పేరు బాగుంది, నేను ఒప్పుకుంటాను. చూద్దాం ఎలా ఉంటుందో, తన్నించుకుంటాడో లేదు అంటే తిరిగి కొడతాడో ఏమవుతుందో చూద్దాం. సరే, నెక్స్ట్ ఎవరంటే 9th కిరాక్ సీత, బేబీ మూవీలో చేశారు కదా. ఈసారి ఎవరు మీరు కొట్టడానికి ఇక్కడ? కానీ అలానే అనిపించింది బేబీ మూవీలో, ఎవరిని విడగొడుతుంది, కొంచెం ర్యాష్గా ఉంటుందేమో అనిపించింది. చాలా పద్ధతిగా, చాలా ఇన్నోసెంట్గా ఉంది. రియాలిటీ చాలా ఏమంటే డేర్గా మాట్లాడడం కానీ రియల్గా మాట్లాడడం, ఎలాంటి ఫేక్ నాకు అనిపించలేదు. అవునా నిజమా? ఏమో నాకు ఆమెని చూస్తే ఒకప్పుడు గీతు రాయలు గుర్తొచ్చింది. ఏ సేమ్ అంటే కొంచెం తను కూడా ఓవర్ థింకింగ్, ఓవర్ థింకింగ్, యాక్టివ్నెస్ అవన్నీ చూస్తే సేమ్ గీతు రాయల్ని చూసినట్టు అనిపించింది నాకైతే. సో గీతు రాయల్ ఎంత కష్టపడినా వెళ్ళిపోయింది, టైటిల్ అయితే కొట్టలేకపోతుంది. సో ఈమె కూడా వెళ్తాదో లేదో, టైటిల్ కొడతాదో లేదో చూద్దాం. ఈమె కూడా ఏవి ఎంట్రీతోనే వచ్చింది. ఏవి అయితే సూపర్ ఉంది, ఎవరు రాశారో తెలియదు కానీ చాలా బాగా రాశారు. తన ఎమోషనల్ కానీ తన లైఫ్లో ఎన్ని కష్టాలు పడ్డాదో అవన్నీ బాగా రాశారు. ఎవరు రాశారో తెలియదు మనకి. అండ్ రీసెంట్గా బ్రేకప్ కూడా అయినట్టుంది కదా అమ్మాయికి. అవును, సో అవన్నీ దాటుకొని వచ్చింది కాబట్టి నాకైతే ఆ బేబీ మూవీలో అది మూవీ క్యారెక్టర్లే, ఆ క్యారెక్టర్కి రియల్ క్యారెక్టర్కి అస్సలు సంబంధం, చాలా పద్ధతిగా ఉంది అసలు. తిన పేరు ఎవరంటే మణికంఠ. మణికంఠ ఇన్ఫ్లుయెన్సర్, షార్ట్ ఫిలిమ్స్ ఇలా అంత తెలీదు మనకైతే, నార్మల్గా కామన్ మ్యాన్గా తీసుకున్నట్టున్నారు. తిన కూడా ఏవి మన పల్లవి ప్రశాంత్ని తీసుకున్నట్టు ఒక కామన్ మ్యాన్ని ఇందులో మణికంఠనా? పల్లవి ప్రశాంత్ తెలుసు అందరికి, కానీ తిన అస్సలు ఐడియా లేదు. ఇంకొకటి ఏంటంటే అందరికన్నా తక్కువ ఫాలోవర్స్, చాలా తక్కువ ఫాలోవర్స్. ఏమో నేను అనుకుంటున్నా తొక్కేస్తారేమో, తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, తక్కువ ఫేమ్ ఉంది, తొక్కేస్తారేమో అనుకుంటున్నా. మేబీ అదే ప్లస్ అవి ఫేమ్ వచ్చేయచ్చు, మనం చెప్పలేము. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్కి అక్కడ తక్కువ ఫాలోయింగ్, ఎంత తెలిసిన ఫేస్ అయినా తక్కువ ఫాలోయింగ్, కానీ తనే పల్లవి ప్రశాంత్కి ఫాలోయింగ్ ఉంది, ఫేమ్ ఉంది, మాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తినకైతే అవి ఏం లేవు. మాటలు ఉన్నాయి, మళ్ళీ జోక్స్ వేస్తున్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు, అప్పటికప్పుడు కలేసేసుకుని మాట్లాడేస్తున్నాడు. ఈ అబ్బాయిది కూడా నేను చూసాను, ఈ అబ్బాయిది కూడా చాలా ఎమోషనల్ అని విన్నాను నేను. చాలా పేరెంట్స్ కూడా లేరు, రీసెంట్లీ వెళ్ళిపోయారు అని. తిన్న కూడా ఏవి ఎంట్రీతోనే వచ్చాడు, చాలా కష్టాలు పడి వచ్చాడు. 2 years ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు, వాళ్ళ మమ్మీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, మళ్ళీ వాళ్ళ మమ్మీ చనిపోవడం, తిన లవ్ ఫెయిల్యూర్ అయిపోవడం, మళ్ళీ తినకు కూడా మ్యారేజ్ అవ్వడం, మ్యారేజ్ అయిపోయి అది కూడా విడిపోవడం, ఇలా చాలా దాటుకుని వచ్చాడు. నాకు తెలిసి ఎమోషనల్గా వీళ్ళిద్దరిని కలుపుతాడేమో. సేమ్ అందుకే వీళ్ళిద్దరిని ఎమోషనల్గా కలిపి కావాలని వీళ్ళిద్దరిని పేరుగా తీసుకున్నారేమో అని అనుకుంటున్నాను. ఒక ఎమోషనల్ క్రియేట్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను నేనైతే. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. మీకు ఒకటి అర్థమవుతుందా, ఇది ఒకరినొకరు కలపడానికా లేదంటే షో గేమ్ ఆడడానికా? ఏమో మనకు తెలియదు వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఎలా ఉంది. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఎమోషనల్గా కానీ లవ్గా కానీ కెమిస్ట్రీ, రొమాంటిక్, ఎవ్రీథింగ్ అన్నీ చాలా ప్లానిడ్గా చూసుకొని పేరుగా పంపించారు. నాకు తెలిసి కొత్తగా ఏమైనా క్రియేట్ చేస్తారేమో, గ్రూపులుగా ఉండదేమో అని అనుకుంటున్నాను నేను. ఏమో నాకైతే అట్లా అనిపించలేదు. ఈసారి కూడా గ్రూప్ గేమింగే జరుగుద్ది. ఏమో అలా జరగదేమో ఏమో ఇద్దరిద్దరు కలిసి ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ బాగానే ఉంటుందేమో అనుకుంటున్నాను. కానీ చాలా ప్లానిడ్గా పంపించాడు, పర్లేదు, ఇంట్రెస్టింగ్గానే ఉంది. పృథ్వీరాజ్ ఐడియా ఉన్నారా? మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా? తెలీదు. సింగిల్ అనే చెప్పాడు, కొంచెం తెలుగు రాదు, లోగా ఉన్నాడు కొంచెం. గేమ్లో ఎక్కువ రోజులు ఉండడు. చూద్దాం. పృథ్వీరాజ్కి పేరుగా విష్ణుప్రియ అని పంపించారు, డాన్స్ సావ కొట్టేస్తుంది నార్మల్గా. కోట్లు ఇచ్చిన రానందేమో ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఏమి ఇచ్చారు ఏంటి మరి? ఏమేమి ఇచ్చారో మనకు తెలియదు కదా, అదే కోట్ల కన్నా ఎక్కువ ఇచ్చి ఉంటారు, మనకు తెలియదు. ఏమో మరి ఏమి ఇచ్చారు. కోట్లు ఇచ్చినా రారు, బ్రెయిన్లెస్ ఫెలోస్ వస్తారు, ఏదో చెప్పింది కదా, అంటే ఈ అమ్మాయికి బ్రెయిన్ లేదని ఒప్పేసుకుంది. ఏమో మరి మనకు తెలియదు. వీళ్ళిద్దరు పేరుగా ఉన్నప్పుడు క్వశ్చన్స్ అడిగారు నాగార్జున గారు, చిన్న నిబ్బి క్వశ్చన్స్ కూడా కావాలని ఓవర్ యాక్టింగ్గా మాకు రాదు, ఏంటది తెలియదు. ఆ పిల్లకి సైన్స్ ఫిజిక్స్ కూడా తెలియదు, అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు.
నాలెడ్జ్ ఈస్ డివైన్. ఏమో ఆ స్ట్రాటజీలే ఇలా మాట్లాడితే ఇలా వెళ్తాయి అని కావాలని యూజ్ చేస్తారులే. ఆల్రెడీ యాంకర్ ఇంకా చాలా చేశారు కాబట్టి ఆమెకు తెలియదు అంటే నేను నమ్మను. కావాలని స్ట్రాటజీ యూజ్ చేశారని నేను అనుకుంటున్నాను. అంతే. విష్ణుప్రియ బాగానే ఉంటుంది కానీ పృథ్వీరాజ్ ఏమో లోపలికి వెళ్ళాక చూడాలి మరి. అంటే విష్ణుప్రియ పటాకాలాగా పేలుతూ ఉంటది కాబట్టి ఈ సైలెంట్ పర్సన్ తో యాడ్ చేస్తుంటారు. మేబీ ఏమైనా డల్ అవ్వకుండా కవర్ చేయడానికి సపోర్టింగ్ కి. ఏంటంటే హైపర్ యాక్టివ్ గా ఉన్న వాళ్ళతో ఉంటే సైలెంట్ వాళ్ళు కూడా హైపర్ అవుతారు కదా. ఏమో సైలెంట్ వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా సైలెంట్ అయిపోతాయి. సైలెంట్ అవ్వరు, హైపర్ లానే ఉంటారు, వాళ్ళు మారరు. చెప్పలేము కదా. నైనిక డ్యాన్స్ బాగానే వేస్తుంది కానీ నైనిక ఒకటి అంది, నేను చాలా ఎమోషనల్ అంది. తనకి లవ్ ఫెయిల్యూర్ అయ్యింది, కొంచెం వాళ్ళ ఫాదర్ కూడా లేడు, బాగానే టచ్ చేస్తుందేమో జనాల్ని అనుకుంటున్నా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. కాకపోతే ఇంకొకటి ఏంటంటే లైవ్ వచ్చింది అస్సలు హౌస్లో ఉన్నట్టే లేదు అసలు. ఎందుకంత సైలెంట్గా ఉందో కూడా మనకి తెలియదు. యూస్ చేసుకోకుండా ఏం చేస్తుందో మనకి అదంతా తెలీదు. మరి ఎందుకు వచ్చిందంట డ్యాన్స్ చేసుకోక ఆ పిల్ల? డాన్స్ చేసుకుంటూనే ఉండరు కదా. రీసెంట్గా అమ్మాయి చాలా వెబ్ సిరీస్ కూడా తీసింది కదా, చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి ఆ వెబ్ సిరీస్ కూడా. మరి ఎందుకు అంత సైలెంట్గా ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ అనేది పనికిరాదు అసలు యాక్చువల్గా అయితే. ఏమో మనకి ఎంటర్టైన్మెంట్ అంటారు. ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే అసలు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటుంది? డాన్స్ చేసే వాళ్ళు ఉండాలి కదా, ఇద్దరు ముగ్గురు. సో అలా తీసుకున్నారేమో మేబీ. అంటే ఓన్లీ డ్యాన్స్ మాత్రమే చేస్తుంది ఆ పిల్ల, ఎంటర్టైన్మెంట్ ఏం చేయదు. ఎందుకు చేయదు చూద్దాం, ముందు చూద్దాం, మనం మాట్లాడుకుందాం దీని గురించి, ఇంకా చూద్దాం. నైనిక అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉంది, అంతేం లేదు. చూద్దాం. తనకి పేరుగా ఎవరిని పంపించారంటే నబీల్ అఫ్రీద్. మనకు అంతగా తెలీదు, నబీల్ అఫ్రీద్ అని. సార్ నమస్కారం. నమస్కారం సార్, మిమ్మల్ని ఎక్కడో చూసానండి. ఎక్కడ చూసారు చెప్పుకోండి. అదే గుర్తు రావట్లేదండి. ఓకే. ఏవి ఎంట్రీతో వచ్చాడు, చిన్న యూట్యూబర్ అని చెప్పాడు. యూట్యూబర్గా 100K 200K సంపాదించుకొని ఇలా బతుకుతున్నాను, ఇలా వచ్చాను, ఆఫర్ వచ్చింది, నేను బిగ్ బాస్కి వచ్చాను అని అన్నాడు. దీని కొంచెం కామన్ మ్యాన్లా అనిపించాడు, కొంచెం నార్మల్గానే అనిపించాడు. అంటే వీళ్ళిద్దరిని కలపడానికి తీసుకొని వచ్చి ఉంటారు మేబీ. ఇప్పుడు ఏంటంటే నేను నైనికకు కొంచెం ఫేమ్ ఉంది, అవును, అంటే బాగానే ఉంది ఇన్స్టాలో దాంట్లోని. సో తినకు అంతగా ఇన్ఫ్లుయెన్సర్ని ఒక యూట్యూబర్ని కలుపుతారన్నమాట. చాలా ప్లానిడ్గా కలిపారు. సేమ్ ఫీలింగ్ నాది కూడా. చెప్పాను కదరా, ఇది బిగ్ బాస్ కాదురా, లవ్ బాస్. అన్ని లవ్గా జరగవు, కొన్ని ఎమోషనల్ ఉన్నాయి, కొన్ని డ్యాన్స్ ఉంది, కొన్ని వచ్చేసి కామెడీ కూడా ఎమోషన్ ఉంటుంది కదరా. మరి అఫ్ కోర్స్ ఉంటుంది, కానీ ప్రతిసారి ఎమోషనల్ ఉండదు, రొమాంటిక్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది కదా. మరి లవ్ లేదు కదా. సరే, నీ ఇంటెన్షన్ నీది, నీకు వదిలేస్తున్నాను. సో లవ్తో పాటు నేనేమో అనుకుంటాను, నో క్యాప్టెన్స్ అని అన్నారు, నో ర్యాస్ అని అన్నారు, ప్రైజ్ మనీ 0, ఏమీ లేవు. అసలు ఎలా స్టార్ట్ అవ్వబోతుంది అంటారు, నువ్వేమంటావు? ఆల్రెడీ స్టార్ట్ అయినాయి టాస్క్లు అవన్నీ. ఇవి విన్ అయితేనే రేషన్ వస్తుంది మీకు, లిమిట్లెస్ రేషన్ అని అన్నారు. అంటే వీళ్ళు విన్ అవుతూ తెచ్చుకోవాలా రేషన్? మరి ఏం చేస్తారో చూడాలి. మొత్తానికైతే ఒక ఏదో బ్యాచ్ని దించాలి, ఏదో స్టార్ట్ చెయ్యాలి అన్న విధంగా స్టార్ట్ చేశారు అనిపించింది. ఏదో తొందరగా సెలెక్ట్ చేసేసి ఎవరినో ఒకరిని తీసుకొచ్చేసి బిగ్ బాస్ అనేది రిలీజ్ చేసేయాలి అన్న పర్పస్ మీద తెచ్చారు అనిపించింది నాకైతే. ఒక్కరు కూడా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ అయితే ఎవ్వరూ లేరు నాకు తెలిసి. ఎవరు బాగానే ఉన్నారు కదా, ఎందుకు చూడరు? ఇలాంటి వాళ్ళనే చూస్తారు. నాగార్జున కూడా స్టార్టింగ్ వచ్చారు, స్పెట్స్ ఏదో స్టైల్ గా పెట్టుకొని వచ్చారు, బాగున్నారే గ్రీక్ వీరులాగా అనుకుంటే ఆ స్పెట్స్ తీసి పడేశారు, ఏదో బాలకృష్ణ అని. ఇప్పుడు నీకు అవి ఉంటేనే చూస్తావేంటి లేదా? కాస్ట్యూమ్ ఎంత బాగున్నాయి నాగార్జున గారు. ఎందుకు పెట్టుకొని రావాలి, ఎందుకు ఇసిరేయాలి? మోడల్ రా, అది స్టైల్, అది ఎందుకు తీసేయాలి, ఎందుకు పెట్టేయాలంటే కూడా ఒక స్టైల్. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి అబ్జర్వ్ చేసావా, ఏ స్టార్టింగ్ కి ఎవరిని తీసుకురారు, లైక్ మూవీకి ప్రమోషన్స్ కి దీనికి స్టార్టింగ్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు కదా. అంటే వీళ్ళు ఎవ్వరూ తెలియని కంటెస్టెంట్స్ కాబట్టి ఏదో మూవీ వాళ్ళని తెచ్చి ఏదో ఎంటర్టైన్ చేద్దామని వాళ్ళని తెచ్చి ఉంటారే కానీ వీళ్ళతో మాత్రం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. నేనైతే ఏమైనా టీఆర్పీస్ పెరగడానికి, ఇంట్రెస్ట్ పెంచడానికి స్టార్టింగ్లోనే తీసుకొచ్చారేమో అనుకుంటున్నా. ఏమో మరి, లిమిట్లెస్ అన్నారు కదా ఎంటర్టైన్మెంట్ కి. నాకు తెలిసి ఈ నాని, నివేద వీళ్ళు వచ్చినంత సేపు చూసుంటారు నాకు తెలిసి.
తర్వాత ఎవరు చూసుండరు. బాగానే చేశారు. బెజవాడ బేబక్క, విష్ణుప్రియ, నువ్వు ఇంకా కూడా చూసావు శేఖర్ బెజవాడ బేబక్క పేరు, శేఖర్ భాష పేరు చెప్పగలుగుతున్నావు కానీ మిగతా కంటెస్టెంట్స్ పేర్లు చెప్పలేకపోతున్నావు. ఎందుకు? నీకు తెలియదు వాళ్ళు ఎవరు. తెలుసు ఐడియా ఉంది కానీ అంత తెలియదు. అంత తెలియదు కదా, సో ఎవరు చూడరు. అంత తెలియని పర్సన్స్ ని తీసుకొని తెలియని వాళ్ళ గురించే కదా తెలియాలి. బిగ్ బాస్ అంటే ఏం చూస్తారు ఎవరైనా సరే? తెలియని వాళ్ళ గురించే తెలుసుకోవాలనుకుంటాం. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఎన్టీఆర్ వీళ్ళందరి గురించి వచ్చి తీసుకొచ్చి ఏం చూస్తాం? ఎన్టీఆర్ గురించి ఏం తెలుసుకుంటాం? నిజంగానే రిచ్ పర్సన్, అంత కష్టాలు ఏముంటాయి మనం తెలుసుకోమని చిరాకు వచ్చి వదిలేస్తాం. చిన్న వాళ్ళకే కదా ఉంటాయి, తెలుసుకుంటాం మనం. చిన్న వాళ్ళకే కష్టాలు ఉంటాయి. వాళ్ళే ఎదగాలని కసి ఉంటది. సో వాళ్ళే చేయగలరు అవన్నీ. డబ్బున్నవాడు వచ్చిండు అనుకో, నాకు బోల్డ్ ఉంది నాకేంట్రా అని కూర్చుంటాడు, ఆడు తిని కూర్చుంటాడు. ఎప్పుడు తిని కూర్చోడు, ఇంకా కావాలని కోరుకుంటాడు. సరే కానీ ఈ 14 మెంబర్స్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నావు? లేడీస్ ఎట్లలో విన్ అవ్వరు బేబక్క సైడ్ చూసుకుంటే. సో శేఖర్ భాష విన్ అవుతాడు అని నేను అనుకుంటున్నాను. అలా ఏం లేదులే, ఫస్ట్ లో కూడా లేడీ బాగానే విన్ అయింది, బాగానే విన్ చేశారు కదా. ఏమో అంత సపోర్టివ్ ఉండదు లేడీస్కి ఇవ్వడంలో నాకు తెలుసు. అయితే సో శేఖర్ భాష అనుకుంటున్నా. నేనైతే మనకంట కొంచెం ఎమోషనల్ గా, అసలు ఫేమే లేదు, ఫేమ్ తెచ్చుకుని పోతాడేమో బయటకు అనుకుంటున్నా. ఏమో మరి నాకైతే అట్లా అనిపించలేదు. తన్ని చూస్తే ఏదో పెద్ద తోపు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. నీ ఫేవరెట్ హీరో అంటే నేనే అని చెప్తున్నాడు. సో అలాంటి ఓవర్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు బిగ్ బాస్ కి పనికిరారు అని నా ఫీలింగ్. అది యాటిట్యూడ్ గా అనలేదు, అక్కడ జస్ట్ కామెడీ క్రియేట్ చేయడానికి నేనే అని అన్నాడు. అదొక కామెడీగా వెళ్ళింది తప్ప సీరియస్ గా అయితే ఏం వెళ్ళలేదు. అది లాస్ట్ సీజన్ లో అమర్దీప్ ఎట్లా ఎగిరి పడ్డాడో సేమ్ అట్లా కనిపిస్తున్నాడు. ఏం ఎగిరెగిరి ఏం పడట్లేదు కానీ సైలెంట్ గానే ఉన్నాడు. బట్ కామెడీ వేయడం కానీ ఏదైనా చాలా బాగా మాట్లాడుతున్నాడు. చూద్దాం. సరే, ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంది. ఇప్పుడే మాట్లాడేసుకుంటున్నాం మనం ఎవరు విన్ అవుతారు ఏంటి అని కదా. మరి ఇంకొకటి ఏంటంటే హిందీ సీజన్ రిపీట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. మరి అన్ని కాపీయే కదరా. కాపీ అంటే అన్ని కాపీ ఉండవలే, నాకైతే అన్ని కాపీ అవ్వవు, కంటెస్టెంట్స్ మారుస్తారు అంతే. ఓకే, వైల్డ్ కార్డ్ ఎవరెవరు వస్తారు అనుకుంటున్నావు? నేను గీతూ రాయల్ పేరు ఎక్కువగా వింటున్నాను. మరి ఆమె లాస్ట్ సీజన్ చాలా ఎమోషన్ అయ్యింది స్టేజ్ మీద. సో అది మళ్ళీ ఏమైనా ఆమె తప్పులు తెలుసుకొని మళ్ళీ లోపలికి వెళ్తుందేమో, నిరూపించుకుంటాదేమో అని నేను అనుకుంటున్నా. మరి తనవేం తప్పులు లేవులే కానీ, బట్ జనాలు కోరుకుంటున్న విధానాన్ని తను ఎక్స్పెక్ట్ చేయలేదు లోపలుండి. నేను రియల్గా మాట్లాడతా అని చెప్పి రియల్గా ఆడింది. రియల్నెస్ పనికిరాదు ఈ రోజుల్లో, జనాలు ఎక్స్పెక్ట్ చేసేది అది కాదు అని తనకి లోపలుండి తెలుసుకోలేకపోయింది. సో బయటకు వచ్చి ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు లోపలికి వెళ్ళి విన్ అవుతాదేమో అని డౌట్. ఏమో చూద్దాం. ఇంకా ఉన్నాయి. సిరి హనుమంత్ అని వచ్చింది, టేస్టీ తేజ అని వచ్చింది. సో అందరూ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ లోపలికి మధ్యలో ఎంట్రీ చేసి, ఇంకా రీతు చౌదరి కూడా వస్తాదేమో అని అంటున్నారు. అంటే విష్ణుప్రియకి తోడు ఉండాలి కదా మరి, లేదంటే యాక్చువల్గా మనం చూసింది ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎవరు ఆడుతున్నారో వాళ్ళని విన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు ఎంతైనా సరే. అలా మధ్యలో వచ్చి కష్టపడిన వాళ్ళకి ఇవ్వలేరు కదా డైరెక్ట్ గా. ఇంకొకటి అబ్జర్వ్ చేసావు, వీళ్ళందరి మొఖాలు నువ్వే అనేసావు తెలీదు. మనకి ఈ మొఖాలు తెలియదు కాబట్టి, బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఎక్స్ కంటెస్టెంట్స్ని దింపి కొంచెం ఎంటర్టైన్మెంట్ కలుపుతాడేమో, మొత్తం బిర్యానీ పప్పు అన్నం మొత్తం కలిపి పెడతాడేమో అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఏమో అంటే బిగ్ బాస్కి తెలుసు మేబీ వీళ్ళతో ఏం ఎంటర్టైన్మెంట్ అంత ఉండదు అని. అంటే బిర్యానీ ఆల్రెడీ ఫేమస్ కదా, ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి పప్పు అన్నం రెండింటిని కలిపితే కొంచెం రెండు ఈక్వల్గా ఉంటాయేమో అనుకుంటున్నాను. పోనీ కలపని అదైనా టేస్ట్ చూద్దాం. సో సరే, ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వస్తే ఎవరు విన్ అవుతారు? గీతూ రాయల్ అవ్వాలి అనుకుంటున్నాం. మరి అవ్వాలి అని అనుకుంటున్నాం. ఒకవేళ గీతూ రాయల్ వస్తే చూద్దాం. నేనైతే ఎవరు వచ్చినా కూడా మనకంటానే అవుతాడేమో, అంటే ఎమోషనల్ గా కానీ అసలు ఏమి 0% వెళ్తున్నారు కదా పైకి. అంటే పల్లవి ప్రశాంత్ ని చూసుకొని నువ్వు మణికంఠ అని చెప్తున్నా. పల్లవి ప్రశాంత్ వేరు, నేను పల్లవి ప్రశాంత్ నేను ఏం అనట్లే, మనకంట నార్మల్, నేను టచ్ అయ్యాను ఎమోషనల్ గా అంతే. అలా చెప్పు మరి. సో ఒప్పుకున్నాను కదా, సో నాకు ఇష్టం అంతే. చూద్దాం. ఓకే చూద్దాం ఎవరైతారో విన్. నువ్వు నేను చెప్పేది కాదు, వాళ్ళు నిరూపించుకోవాలి వాళ్ళు ఆడతారా లేదా అనేది. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తే కొంచెం ఎక్కువ వీక్స్ ఉంటారు, టైటిల్ గెలుచుకుంటారు, లేదా లేదు అంతే. చూద్దాం. అసలు నువ్వు చూస్తున్నావంటే గ్రేట్, ఫస్ట్ బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నావంటే అది గ్రేట్. చాలు, నాకు ఏం లేదు కాబట్టి మరి చూడాలి కదా, ఈ జీవితానికి చాలు, సరిపోతే మరి ఏం చేస్తాం. సరే నెక్స్ట్ మొదలెడదాంలే, తర్వాత రాని ఇక నుంచి కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు స్టార్ట్ అవుతాయి కదా. సరే చూద్దాం. మనం తిట్టుకుందాం వాళ్ళ కోసం. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సరే, నేనైతే మనకంట బాగానే ఆడతాడేమో, పర్లేదు అందరూ బాగానే ఆడతారేమో అనుకుంటున్నాను. నువ్వైతే గీతూ రాయల్ రావాలి అని మొక్కుకుంటున్నావు అంతేనా? నేనైతే గీతూ రాయల్ వస్తే గీతూ రాయల్, లేదంటే శేఖర్ భాష అంతే. సరే, మీ శేఖర్ భాష మగజాతికి ఆనుముత్యం. సరే చూద్దాం. మా మనకంట సైలెంట్, ఆనుముత్యం సైలెంట్ ఎలా చూసుకుంటారో చూద్దాం.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.